3,24,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది సర్కార్. కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రకటించింది. 1,15,00,000 ఫ్యామిలీలకు 5 లక్షల ప్రమాద బీమా జూన్ 2 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. 2 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. వైద్య శాఖకు 13,675 కోట్లు, విద్యారంగానికి 26,674 కోట్లు కేటాయించింది ప్రజాప్రభుత్వం. $3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పద్దులను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,34,000 కోట్లు కాగా మూలధన వ్యయం 47,267గా చూపించారు. సుస్థిర రాజకీయ వ్యవస్థ, పటిష్టమైన ప్రణాళిక, దూరదృష్టి, ప్రజలకు మేలు చేయాలనే పట్టుదల మమ్మల్ని నడిపిస్తున్నాయి. ప్రపంచ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా తెలంగాణ ప్రజానికం పట్ల, వారి అభ్యున్నత పట్ల అత్యున్నతమైన చిత్తశుద్ధితో ఈ బడ్జెట్ని రూపకల్పన చేశాం. ఈ బడ్జెట్లో కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రకటించింది సర్కార్. ప్రతి ఫ్యామిలీకి 5 లక్షల ప్రమాద బీమాను అనౌన్స్ చేశారు. రాష్ట్రంలోని 1,15,00,000 ఫ్యామిలీలను కవర్ చేస్తుందన్నారు భట్టి. పేద, మధ్యతరగతి, ధనిక అందరికీ అమలు చేస్తామన్నారు. ఈ ఏడాది జూన్ 2 నుంచి ఇది అమలవుతుందన్నారు. 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇస్తామన్నారు భట్టి. పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్ 2, 2026 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను నూతనంగా ప్రవేశపెడుతున్నాం. వైద్య శాఖకు 13,675 కోట్లు కేటాయించారు భట్టి విక్రమార్క. జిల్లా స్థాయిలో క్యాన్సర్, ఎన్సీడీ, పాలియేటివ్ సెంటర్లు పెడతామన్నారు. 44,029 పడకలతో ప్రభుత్వ హాస్పిటల్స్ విస్తరిస్తామని చెప్పారు. కొత్తగా మెడికల్, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలను ప్రకటించారు. ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఇస్తామన్నారు భట్టి. ఇంతకాలం గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థగా ఉన్న 12,720 బెడ్స్ సామర్థ్యం కల తెలంగాణ వైద్య విధాన పరిషత్తును పూర్తి స్థాయి ప్రభుత్వ సెకండరీ హెల్త్ కేర్ విభాగంగా చేస్తున్నాం. రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య రక్షణ అత్యంత ప్రధానమైంది. అందుకోసం ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ని సిద్ధం చేసి వారికి డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తాం. వీటి నిర్వహణలో అత్యంత గోప్యతని పాటిస్తాం. విద్యారంగానికి 26,674 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు భట్టి. అందులో భాగంగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని చెప్పారు. ఏటీసీలను ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు స్కిల్స్ నేర్పిస్తున్నామన్నారు. నాణ్యమైన, నైపుణ్యం కలిగిన విద్యను అందించాలనే సంకల్పంతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలని మంజూరు చేయాలని నిర్ణయించాం. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 6 గ్యారంటీలకు 50,713 కోట్లు కేటాయించింది సర్కార్. రైతు భరోసాకు 18,000 కోట్లు, ఇందిరమ్మ ఇండ్ల కోసం 5,500 కోట్లు, మహాలక్ష్మి పథకానికి 4,305 కోట్లు, సన్నవడ్ల బోనస్కు 3,500 కోట్లు కేటాయించింది. దేశ తలసరి ఆదాయం 2,19,575 రూపాయలు కాగా వృద్ధి రేటు కేవలం 6.9%. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 1,99,356 రూపాయలు ఎక్కువ, అంటే 1.9 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ బడ్జెట్లో వ్యవసాయ, రైతు సంక్షేమానికి 23,179 కోట్లు కేటాయించింది సర్కార్. దేశానికి అన్నం పెడుతున్న రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా తాము భావిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో వ్యవసాయ దిగుబడుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రైతులకు పెట్టుబడి సహాయం కోసం రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సీజన్కు ఎకరాకి 6,000 చొప్పున 2 పంటలు కలిపి సంవత్సరానికి 12,000 రూపాయలు సహాయం అందిస్తున్నాం.
12 ఏళ్లకు ఓసారి వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు భట్టి విక్రమార్క. గోదావరి పుష్కరాల కోసం 500 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే ఈ పుష్కరాలకు దాదాపు 8 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే ఛాన్స్ ఉందన్నారు. బడ్జెట్ కు ముందు అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం రాష్ట్ర వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రజాభవన్లోని నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బడ్జెట్ ప్రతులు అమ్మవారి ముందుంచి ప్రత్యేక పూజ చేశారు.